హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి దాన గుణము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము పద్య భాగం చూస్తున్నాము. తెలుగు మంజరి అనేటువంటి పుస్తకంలోనిది. ఇక్కడ వచ్చేసి క్రింది మాటలకు వ్యతిరేక పదాలను రాయండి. పేద, ధనిక, దయ, నిర్దయ, ముందు, వెనక, సహజము, అసహజము. క్రింది వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారో తెలియచేయండి. నీకుం జిక్కిన పానీయము నాకుం బోసి ప్రతిగింపగావే అంటూ చండాలుడు రంతిదేవునితో పలికినటువంటి పలుకులు. వారికి సుఖంబులు చేయుట కంటే నొండ మేలున్నదే. ఇది రంతిదేవుడు చండాలునితో పలికినటువంటి పలుకులు. మాయాపారజ్ఞం దగుచు భరమపదము పొందెన్. రంతిదేవుడు తన మనస్సులో అనుకునేటువంటి పలుకులు. ఈ క్రింది పద్య పాదములను పూరించండి. నెయ్యి పాయసంబు నీళ్లను కలిగిన బహు కుటుంబ భార భయముతోడ నలని నీరు వట్టు నా కలియును మక్కి లొదనం జూచి కొదువ నొత్సహించే. ఆ రాజర్షిని గొలిచిన వారెల్లలు దదీయ యోగ వైభవమున శ్రీనారాయణ చింతనులై చేరిరి యోగీసులగుచు సిద్ధపదంబున్. క్రింది పదాలను కలిపి రాయండి. దీనా ప్లస్ ఆలం. క్రింది పదాలకు కలిపి రాయండి. దీనా ప్లస్ ఆలాపంబున్, దీనాలాపంబున్. రాజు ప్లస్ ఇట్లనియే, రాజ్ ఇట్లనియే. మధుర ప్లస్ అంబువు, మధురాంబువు. సర్వ ప్లస్ ఈశ్వర ప్లస్ ఆధీనుడు, సర్వేశ్వరాధీనుడు. పరీక్ష ప్లస్ అర్ధంబు, పరీక్షార్థంబు. క్రింది పదాలను విడదీసి రాయండి. రాజర్షి, రాజు ప్లస్ శ్రీ, రాజర్షి. రాజవంశోత్తమ, రాజవంశము ప్లస్ ఉత్తమ. పురుషోత్తమ, పురుష ప్లస్ ఉత్తమ. సర్వేశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు. ప్రాణాంతము, ప్రాణము ప్లస్ అంతము. క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి. రంతిదేవుడు ఎందుకు పేదవాడయ్యాడు? రంతిదేవుడు సంపాదించిన సంపదలన్నిటినీ ఎడతెగకుండా దీనులకిచ్చి పేదవాడయ్యాడు. రంతిదేవునికి అనుకోకుండా ఏమి లభించింది? రంతిదేవునికి నెయ్యి, పాయసము, నీళ్లు అనుకోకుండా లభించినాయి. రంతిదేవుడు తన ఆహారాన్ని సగం ఎవరికి ఇచ్చాడు? రంతిదేవుడు తన ఆహారాన్ని సగము లేదనకుండా ప్రేమతో గౌరవించి విష్ణువుకు సమర్పించినట్లుగా ఆహారాన్ని సగభాగాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చాడు. కుక్కల గుంపుతో వచ్చింది ఎవరు? కుక్కల గుంపుతో వచ్చింది యమధర్మరాజు, అంటే చండాలుడు. చండాలుని యొక్క వేషములో యమధర్మరాజు వచ్చాడనమాట. చండాలుడు రంతిదేవుని ఏమి అడిగాడు? చండాలుడు రంతిదేవుని దగ్గరకు వచ్చి, నేను దిక్కు మాలిన వాణ్ణి, ఎంత తాగినా దప్పిక తీరడం లేదు, అడుగు ముందుకు వేయలేను. నీ దగ్గర ఉన్నటువంటి నీటితో నా గొంతును తడిపి నా ప్రాణాలను నిలబెట్టు అని అడిగాడు. పరమయోగులుగా ఎవరు మారారు? ఆ రాజర్షిని సేవించిన వాళ్ళందరూ అతని యోగమహిమ వల్ల విష్ణు భక్తి కలవారై పరమయోగులుగా మారి సిద్ధ పదాన్ని చేరుకున్నారు. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. బ్రహ్మాది దేవతలు రంతిదేవుని ముందు ఎందుకు నిలబడ్డారు? బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు సంతోషించి రంతిదేవునికి మేలు చేయాలనుకొని తమ నిజమైనటువంటి రూపాలతో అతని ముందు నిలబడ్డారు. ఆ రాజు గుండె దిటువును పరీక్షించడం కోసము బ్రాహ్మణుడు, శూద్రుడు, చండాలుడు మొదలైనటువంటి రూపాలని తాము కల్పించినవేనని చెప్పారనమాట. ఇదంతా విష్ణుమాయ అని పలికారు. అది విని రంతిదేవుడు వినయముతో అందరికీ నమస్కరించాడు. రంతిదేవుడు దాన గుణాలను గురించి వివరించండి. రంతిదేవుడు తన ఆస్తులను మొత్తము దానం ఇచ్చి 48 రోజులు నీళ్లు, ఆహారం లేకుండా కుటుంబముతో సహా పస్తులు ఉండాల్సి వచ్చింది. ఒకరోజు ఉదయం అతనికి నెయ్యి, పాయసము, నీళ్లు దొరికింది. కుటుంబ భారము ఒకవైపు, ఆకలి దప్పిక ఒకవైపు. దొరికినటువంటి ఆహారాన్ని తినబోతున్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆహారం పెట్టమని రంతిదేవుని అడిగాడు. రంతిదేవుడు అతనికి లేదు అనకుండా తన ఆహారంలో సగభాగాన్ని అతనికి ఇచ్చాడు. అతడు కడుపు నిండా తిని వెళ్ళిపోయాడు. అంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నం కావాలని ప్రార్థించాడు. లేదనకుండా మిగిలిన సగాన్ని అతనికి ఇచ్చాడు. అంతలో కుక్కల గుంపుతో ఉన్నటువంటి ఒక చండాలుడు వచ్చి రంతిదేవుని ఎదుట నిల్చున్నాడు. అతనికి ఎంత నీళ్లు త్రాగినా దప్పిక తిరడం లేదు అన్నాడు. తమ దగ్గర ఉన్నటువంటి నీటిని ఇచ్చాడు. ఈ విధంగా రంతిదేవుడు తన దయాగుణాన్ని చాటుకున్నాడు.